ఇప్పుడు సృష్టి మొత్తం అమ్మదే కదా, అన్ని రూపాలు అమ్మనే కదా, దుర్గమ్మ, భద్రకాళమ్మ, అన్ని రూపాలు అమ్మవే కదా. అమ్మ నేను ఇలా రక్షిస్తుందో తెలుసా? ఒక్కసారి నువ్వు అమ్మని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు చేతులు జోడించి నీ కంటి వెలుగులో అమ్మ కనిపిస్తూ అమ్మా అని ఒక్కసారి ప్రేమగా ఇక్కడ మనసుతో పిలిస్తే కంటి నిండా నీళ్లు తెచ్చేసుకుంటుందమ్మా. అరే నా బిడ్డ చూడాడు అమ్మా అని ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో. ఆ ప్రేమకి అమ్మ కంటి నిండా నీళ్లు తెచ్చేసుకుంటుంది. ఏం సమస్యలు ఉన్నాడో నా బిడ్డ, ఏం ఆపదలు ఉన్నాడో నా బిడ్డ, అంత గాఢంగా పిలుస్తున్నాడు అమ్మా, నన్ను కాపాడమ్మా, నన్ను రక్షించమ్మా అని అంత గాఢంగా పిలుస్తున్నాడు. నేను వెళ్ళాలి, ఎన్ని అడ్డొచ్చినా నేను వెళ్ళాలి, నా బిడ్డని కాపాడుకోవాలి. వానికి ఏ సమస్య ఉందో కంటి నిండా నీళ్లు తెచ్చుకున్నమ్మా అని పిలుస్తున్నాడు. అంటే అమ్మా అని నువ్వు ప్రేమగా పిలిస్తే ఎక్కడుండి పిలువు, తక్షణమే ప్రత్యక్షమవుతుంది తల్లి. అంత గొప్ప జాలి దయగల తల్లి అమ్మ. అమ్మని కళ్ళారా చూస్తూ అమ్మా అంటే చాలు, నీకు ఎలాంటి సమస్యను కూడా నీ దరిదాపులు కూడా రాకుండా కాపాడుతుందమ్మా. అందుకే పార్వతీ పతియే హరహర మహాదేవ శంభో శంకర, ఆ పార్వతి పరమేశ్వరుల ఆశీర్వాదాలు ఉంటే ఎల్లప్పుడూ నువ్వు సచ్చే వరకు నీకు వాళ్ళు తోడుకుంటారు. ఇంకో విషయం తెలుసో తెలియదు ఏంటంటే, మనం పోయినా కూడా వాళ్ళకి మనకి అండంగా ఉంటారు. వాళ్ళు అంతటి గొప్ప మహనీయులు. వాళ్ళ పాదాలు పట్టుకొని బ్రతకాలి గాని చాలు, ఈ జన్మకు అనుకొని బ్రతకాలి, అంతే. అంతా వాళ్ళే చూసుకుంటారు. హర హర మహాదేవ శంభో శంకర, శివకేశవాయ నమః.